సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 16/12/2023 శనివారం, తిథి మార్గశిర బహుళ చవితి రాత్రి 8:01 వరకు ఉన్నది. తదుపరి పంచమి, నక్షత్రం శ్రవణం తెల్లవారు 4:37 వరకు. తదుపరి ధనిష్ట యోగం ధ్రువ ఉదయం 7:02 వరకు. తదుపరి హర్షణ కరణం యాగాత రాత్రి 3:47 వరకు. వర్జం పగలు 10:08 నుండి 11:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:27 నుండి 7:56 వరకు. అమృతకాలం సాయంత్రం 7:01 నుండి 8:30 వరకు. రాహుకాలం పగలు 9:11 నుండి 10:35 వరకు. ప్రతిరోజు పరిహారం. ఎవరికైతే గురుడు ప్రతికూల స్థానాల్లో సంచారం చేస్తున్నా, గురుగ్రహ దశాంతర దశలు ప్రతికూలంగా నడుస్తున్న వారు శివాలయంలో ఉన్న నందీశ్వరునికి పంచముఖి రుద్రాక్షమాల 21 మాలను నంది మెడలో వేసిన గురుగ్రహ దోష పరిహారమగును. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే దగ్గర బంధుమిత్రులతోటి విరోధాలు వంటివి సంభవించగలవు. వాహనాలు నడిపినప్పుడు అలాగే ఎక్కినప్పుడు కొద్దిగా జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామిని అర్చించి ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ధనం విపరీతంగా ఖర్చులు అవ్వడం, లేక ధన విషయాల్లో ఆర్థిక ఒడిదుడుకులు ఏర్పడడం వంటివి జరగగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామిని అర్చించి హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. విపరీతమైనటువంటి ఖర్చులు ఉండగలవు. రుణములు వంటివి చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామిని అర్చించి తమలపాకుల దండ సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలకై కొంత ధనం వెచ్చించవలసి ఉంటుంది. అలాగే అనవసర కోపావేశాలు పెరుగును. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా తెలియని ఆందోళన ఉండగలదు. పాదాలకు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణములు చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శివాలయ దర్శనం, శివాలయంలో తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంతానరీత్యా కొన్ని శ్రమలు ఉండగలవు. ధైర్య సాహసాలు పెరుగును. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దండక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు వస్తు వాహనాలపై మొక్కు ప్రదర్శిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయం ఉండగలదు. అనవసర కోపావేశాలు పెరుగును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరులను దర్శించి ఎర్రని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల నిమిత్తమై ధనం వెచ్చించుట జరగగలదు. విష్ణు ఆలయాలను దర్శించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. గృహ వస్తు వాహన మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అలాగే సోదరులతోటి చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను. శుభమూలక వ్యయం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన నరసింహస్వామిని అర్చించడం, నరసింహస్వామి యొక్క దర్శనం, నరసింహస్వామి యొక్క ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలించును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహకారం లభించగలదు. విద్యార్థులకు, ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండగలవు. నూతన ప్రణాళికలు విజయవంతమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసి మారేడు దళాలు సమర్పించడం మంచిది. ఇవి మేష, ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.